Hi friends, welcome to Nagesh EduTech. This is Nagesh. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పోషక పదార్థాలు అనేటువంటి టాపిక్ గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. మానవ శరీరానికి పోషక పదార్థాలు అనేటువంటివి అతి ప్రాముఖ్యతను పొందినటువంటి పదార్థాలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి మానవుని యొక్క శరీరానికి కావలసినటువంటి శక్తిని, పెరుగుదలను అందించేటువంటి పదార్థాలుగా మనము పోషక పదార్థాలను నిర్వచించవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే శరీరానికి అవసరమైన శక్తి, పెరుగుదలను అందించే పదార్థాలనే పోషక పదార్థాలు అని అంటారు ఫ్రెండ్స్. సో వీటి అధ్యయనంను డైటీటిక్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోషక పదార్థాలను వివరించేటువంటి ఆ యొక్క శాస్త్ర భాగాన్నే ఇక్కడ మనము డైటీటిక్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ పోషక పదార్థాలు ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పోషక పదార్థాలు అంటే మానవుని యొక్క శరీరానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పోషకాహారాలు ఏంటి అంటే మొదటిది కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే ప్రోటీన్లు, తర్వాత ఫ్యాట్స్ అనగా కొవ్వులు, మరియు మినరల్స్ మరియు విటమిన్స్గా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అన్నీ కలిగినటువంటి ఆహారాన్ని ఇక్కడ ఏమంటారంటే సంపూర్ణ ఆహారము అని అంటారు ఫ్రెండ్స్. అంటే పోషక పదార్థాలు అన్నీ కలిగినటువంటి ఆహారాన్నే మనం ఇక్కడ సంపూర్ణ ఆహారము అని అంటారు ఫ్రెండ్స్. దానికి ఉదాహరణగా మనము పాలును తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ పాలు అనేటువంటివి అన్నీ పోషక పదార్థాలు కలిగినటువంటి పదార్థంగా మనం చెప్పవచ్చు. అందువల్ల మనకు పెరుగుదలలో ఉన్నటువంటి పిల్లలు అనగా 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ పాలు తాగించడం అనేటువంటిది చాలా ముఖ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరం పెరుగుదలకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు పాలలో సమృద్ధిగా మనకు ఉంటాయి. కాబట్టి ఈ పాలను మనము సంపూర్ణ ఆహారంగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పోషక పదార్థాలు సమాన స్థాయిలో ఉండే ఆహారాన్ని సంతులిత ఆహారము లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ పోషక పదార్థాలు అన్నీ కూడా సమాన స్థాయిలో ఉండేటువంటి ఆహారం అన్నీ కూడా. అంటే ఇప్పుడు పిండి పదార్థాలు ఇంత మొత్తంలో ఉండాలి, తర్వాత వచ్చేసి కొవ్వులు ఇంత మొత్తంలో ఉండాలి, తర్వాత ప్రోటీన్స్ ఇంత మొత్తంలో ఉండాలి, విటమిన్స్ ఇంత మొత్తంలో ఉండాలి అనేటువంటి అన్ని అంటే మనకు ఈ యొక్క ప్రామాణిక విలువలకు సమానంగా ఉన్నటువంటి ఈ యొక్క పోషక పదార్థాలు కలిగినటువంటి ఆహారాన్ని ఇక్కడ మనం సంతులిత ఆహారము అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక రోజు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో పోషక పదార్థాలు అనగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, సిపిఎఫ్ అనగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ యొక్క నిష్పత్తి అనేటువంటిది 60:15:25గా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం రోజు తినేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఏమో 60% ఉండాలి, ప్రోటీన్స్ ఏమో 15% ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్ అనగా కొవ్వులు ఏమో మనకి 25% ఉన్నట్లయితే ఆ యొక్క ఆహారం అనేటువంటిది మనకు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. తర్వాత ఆ ఆహారం తిన్నటువంటి ఆ యొక్క మనిషి ఆరోగ్యంగా తర్వాత తన యొక్క శరీరానికి శక్తిని మరియు పెరుగుదలను కలిగించేటట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సిపిఎఫ్ అధిక శాతంలో ఉన్న ఆహారాన్ని స్థూల పోషక పదార్థాలు అని అంటారు ఫ్రెండ్స్. సిపిఎఫ్ అనగా ఇందాకే చెప్పాను, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు కొవ్వులు అధిక శాతంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఇక్కడ స్థూల పోషక పదార్థాలు అని అంటారు ఫ్రెండ్స్. ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటివి అనమాట పిండి పదార్థాలు ఇవన్నీ. సో కాబట్టి అలాంటి వాటిని మనకి ఇక్కడ స్థూల పోషక పదార్థాలు అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ విటమిన్స్ మరియు మినరల్స్ తక్కువ శాతంలో కావున అంటే మానవ శరీరానికి విటమిన్స్ మరియు మినరల్స్ తక్కువ శాతంలో కావాలి. కాబట్టి ఇలాంటి తక్కువ శాతంలో ఉన్నటువంటి పదార్థాలనే మనము ఏమంటారంటే ఇక్కడ సూక్ష్మ పోషకాలు అంటారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేటువంటి మానవ శరీరానికి కొద్ది మొత్తంలో అనగా కొంచెం అధిక మొత్తంలోనే కావాలి. కానీ విటమిన్స్ మరియు మినరల్స్ అనేటువంటివి చాలా తక్కువ మొత్తంలోనే మనకు కావాలి ఫ్రెండ్స్. సో కాబట్టి
వీటిని ఇక్కడ సూక్ష్మ అంటే స్థూల సూక్ష్మ పోషకాలు అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పోషక పదార్థాలలో నెక్స్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాలు గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు అనేటువంటి సంపూర్ణ ఆహారం కాబట్టి ఇక్కడ పాలు లేదా ఇంగ్లీష్లో మిల్క్గా తీసుకున్నట్లయితే ఇక్కడ పాలు అనేటువంటిది ద్రవ రూపంలో చిక్కగా ఉండి కొవ్వులు తేలియాడుతూ ఉండేటువంటి పదార్థము. అందువల్ల దీన్ని ఎమల్షన్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, పాలు అనేటువంటిది ద్రవ రూపంలో చిక్కగా ఉంటూ మనకు కొవ్వులు తేలియాడుతూ ఉన్నటువంటి పదార్థము కాబట్టి దీన్ని ఎమల్షన్లు అని అంటారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాలలోని చక్కెరను మనకి ఇక్కడ లాక్టోజ్ అని అంటారు ఫ్రెండ్స్. ఇందులో ప్రధానంగా మనకు తీపిదనం వచ్చేసి 7 నుంచి 8% ఉంటుంది. అదేవిధంగా పాలలోని తెలుపుకు కారణం కూడా ఈ లాక్టోజ్ అనేటువంటి చక్కెర వలనే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పాలలోని ప్రోటీన్ను కేసిన్ అని అంటారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాలలోని చక్కెరను కేసిన్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పాలలో ఉన్నటువంటి కొవ్వును లాక్టిక్ ఆమ్లము అని అంటారు. ఇది పాలకు పులుపు రుచిని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలలో ఉన్నటువంటి మినరల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే సో కాల్షియం మరియు ఫెర్రస్లు అనేటువంటి ఉంటాయి ఫ్రెండ్స్. కాల్షియం మరియు ఫెర్రస్లు అనేటువంటి ఉంటాయి. సో నెక్స్ట్ విటమిన్స్ వచ్చేసి మనకు సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ కూడా ఈ యొక్క పాలలో ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మనకు పాలు తాగడం వల్ల శరీరానికి అన్ని విటమిన్స్ అనేటువంటివి కేవలం ఒక సి తప్ప అన్ని విటమిన్స్ అనేటువంటివి మనకు అందుతాయి ఫ్రెండ్స్. అందువల్ల ఎక్కువగా మన వాళ్ళు పాలు తాగండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎంజైమ్స్ విషయానికి వచ్చినట్లయితే పాలలో ఉన్నటువంటి ఎంజైమ్ను లాక్టోజ్ అని అంటారు ఫ్రెండ్స్. లాక్టోజ్ అని అంటారు. నెక్స్ట్ సో బ్యాక్టీరియా విషయానికి వచ్చినట్లయితే పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మనము లాక్టో బ్యాసిలస్ అని అంటారు ఫ్రెండ్స్. పాలలోని బ్యాక్టీరియాను లాక్టో బ్యాసిలస్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పాల స్వచ్ఛతను కొలిచేటువంటి పరికరంను లాక్టోమీటర్ అని అంటారు. సో ఇది ఎప్పుడైనా మనము అంటే పశువులు అంటే పాలు ఇచ్చేటువంటి పశువులు ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఓకే, వాళ్ళు పాలను పితుక్కొని వాళ్ళు ఆ యొక్క డైరీల దగ్గరకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక లాక్టోమీటర్ అనేటువంటిది మన పాలలో ఉంచేసి మన పాల యొక్క స్వచ్ఛతను వాళ్ళు నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం చూస్తూనే ఉంటాం. సో దాన్ని ఇక్కడ లాక్టోమీటర్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో కాబట్టి పాల స్వచ్ఛతను కొలిచేటువంటి పరికరంను లాక్టోమీటర్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే పాల ఉత్పత్తి పెంచేటువంటి విప్లవాన్ని మనము శ్వేత విప్లవము అని అంటారు. ఓకేనా, ఇక్కడ పాల ఉత్పత్తిని పెంచేటువంటి విప్లవాన్ని శ్వేత విప్లవము అని అంటారు. ఈ యొక్క శ్వేత విప్లవంలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మన యొక్క భారతదేశంలో చేపట్టడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా మన యొక్క భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచాలి అనేటువంటి ఒకే ఉద్దేశం ఫ్రెండ్స్. అందువల్ల వాళ్ళు ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మన భారతదేశంలో ఈ యొక్క పాల ఉత్పత్తిని అధికంగా పెంచడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శ్వేత విప్లవంను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఈయన వర్గీస్ కురియన్ను మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. శ్వేత విప్లవంను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనం వర్గీస్ కురియన్ను చెప్పవచ్చు. ఈయన్నే మనము ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వర్గీస్ కురియన్నే మనకు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరియు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్గీస్ కురియన్ అనేటువంటి ఈయన ప్రధానంగా ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ మనకు మన యొక్క అంటే ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. అందువల్ల ఈయన గుజరాత్లోని ఆనంద్ అనేటువంటి పట్టణంలో ఈయన అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. మనం చూస్తూనే ఉంటాం అమూల్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో కాబట్టి ఆ యొక్క అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని ఆయన గుజరాత్లోని ఆనంద్ అనేటువంటి పట్టణంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీడీబీ అనగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును కూడా ఆయన స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.
నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డ్. ఎక్కడ? గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో. ఎవరు? వర్గీస్ కురియన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిండి పదార్థాల విషయానికి వచ్చినట్లయితే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్లనే కార్బోహైడ్రేట్లు అని అంటారు ఫ్రెండ్స్. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్లనే కార్బోహైడ్రేట్లు అని అంటారు ఫ్రెండ్స్. ఒకరోజు తీసుకోవలసినటువంటి ఆహారంలో సాధారణంగా 500 గ్రాముల పర్ క్యాలరీల పరిమాణంలో ఈ యొక్క పిండి పదార్థాలనుగా కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో మనము ఒకరోజు తినేటువంటి ఆహారంలో సాధారణంగా 500 గ్రామ్స్ పర్ క్యాలరీస్ పరిమాణంలో ఈ యొక్క పిండి పదార్థము లేదా కార్బోహైడ్రేట్స్ అనేది ఉన్నట్లయితే మనకు అధికమైనటువంటి శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది, అనగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి మానవుని యొక్క శరీరానికి శక్తిని అందిస్తాయి ఫ్రెండ్స్. సో అందువల్ల మనం ఎప్పుడైనా కూడా వెంటనే అలసిపోయినటువంటి వెంటనే మనము స్టార్చ్ అనగా పిండి పదార్థము లేదా గ్లూకోజ్ లాంటిది మనం తీసుకున్నట్లయితే వెంటనే మనకు శక్తి అనేటువంటిది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లో 4 కిలో క్యాలరీల శక్తి లభించును. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు వచ్చింది. ఇది 1 గ్రామ్ పిండి పదార్థంలో 4 కిలో క్యాలరీల శక్తి అనేటువంటిది మనకు లభించును అనేటువంటిది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిండి పదార్థాన్ని గుర్తించేటువంటి పరీక్ష అనగా కార్బోహైడ్రేట్స్ను గుర్తించేటువంటి పరీక్షనే మనం ఇక్కడ అయోడిన్ టెస్ట్ను చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క అయోడిన్ టెస్ట్ ద్వారా మనకు ఆ యొక్క మొక్కలలో కానీ లేదా పత్రాలలో కానీ అయోడిన్ ఉంది, పిండి పదార్థం ఉందా లేదా కార్బోహైడ్రేట్స్ ఉందా అనేటువంటిది మనము ఈ యొక్క అయోడిన్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అయోడిన్ టెస్ట్ తీసేసుకోవడం వల్ల మనకు అక్కడ నీలి రంగులోకి మారిపోతుంది ఫ్రెండ్స్ ఆ యొక్క మొక్కలు. దాని ద్వారా వాళ్ళు ఇక్కడ మనకు ఈ యొక్క పిండి పదార్థాలు ఉన్నాయా లేదా మొక్కలలో అనేటువంటిది వాళ్ళు అక్కడ నిర్ధారించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నీలి రంగులో మారడం వల్ల అయోడిన్ టెస్ట్ను చేసేటప్పుడు ఆ ఆకుల యొక్క పత్రాలు నీలి రంగులోకి మారడం వల్ల దాన్ని పిండి పదార్థం అనేది ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అనేటువంటి ప్రధానంగా మనకు 3 రకాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో భాగంగా 1 మోనోసాకరైడ్లు, 2 డైసాకరైడ్స్, 3 పాలీసాకరైడ్స్గా చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మోనోసాకరైడ్స్ తీసేసుకున్నట్లయితే ఇక్కడ మోనోసాకరైడ్లు, పాలీసాకరైడ్లు, తర్వాత వచ్చేసి మనకు డైసాకరైడ్లు అనేటువంటి విధంగా మనము ఈ యొక్క పిండి పదార్థాన్ని 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దానికి ఉదాహరణగా మనకు గ్లూకోజు, ఫ్రక్టోజ్ చెప్పేయచ్చు. అంటే మోనోసాకరైడ్కి గ్లూకోజ్, ఫ్రక్టోజ్లను చెప్పొచ్చు. డైసాకరైడ్కి సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్లను చెప్పేయచ్చు. పాలీసాకరైడ్కు సెల్యులోజ్ మరియు స్టార్చ్లను ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఒకసారి మనము మోనోసాకరైడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మోనోసాకరైడ్ అంటే ఒకే చక్కెర అణువు కలిగి ఉన్నటువంటి పిండి పదార్థాలనే మనము మోనోసాకరైడ్లు అని అంటారు ఫ్రెండ్స్. ఇవి సులభంగా నీటిలో కరిగి శక్తిని అందిస్తాయి ఫ్రెండ్స్. ఇవి సులభంగా నీటిలో కరిగి శక్తిని అందించేటువంటి వాటిని మనం మోనోసాకరైడ్లు అంటారు. వీటికి ఎగ్జాంపుల్గా గ్లూకోజ్, ఫ్రక్టోజ్. అందువల్ల మనం ఎప్పుడైనా అలసిపోయినట్లయితే తొందరగా మనకు శక్తి కావాలి అంటే వెంటనే మనము ఈ యొక్క గ్లూకోజ్ను మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క గ్లూకోజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ గ్లూకోజ్ని మనము గ్రేప్ షుగర్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. గ్రేప్ షుగర్ అని పిలుస్తారు. అదేవిధంగా దీన్ని బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. అంటే ఏదైనా మనకు షుగర్ వచ్చింది అని అంటూ ఉంటాం కదా, ఆ షుగర్ వచ్చింది అంటే మన యొక్క రక్తంలో ఈ యొక్క గ్లూకోజ్ శాతము ఎక్కువగా ఉంది అని అర్థం ఫ్రెండ్స్. అందువల్ల గ్లూకోజ్ను బ్లడ్ షుగర్ లేదా మరియు ఇక్కడ గ్రేప్ షుగర్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైసాకరైడ్స్ లేదా ఇంకోటి విషయం ఉంది కదా, ఫ్రక్టోజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రక్టోజ్ అనేటువంటిది ప్రధానంగా మనం పండ్లలో ఉన్నటువంటి
ఓకే, చక్కెర ఫ్రెండ్స్. పండ్లలో ఉండేటువంటి చక్కెరను ఏమంటారంటే ఇక్కడ ఫ్రక్టోజ్ అని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్నే మనకు ఫ్రూట్ షుగర్ అని కూడా అంటారు. మరి అదేవిధంగా తేనెలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రక్టోజ్ అనేటువంటిది. అందువల్ల దీన్ని హనీ షుగర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా తీయగా ఉన్నటువంటి చక్కెర, అతి తీయగా ఉన్నటువంటి చక్కెరగా మనం చెప్పవచ్చు. ఓకే, సో అతి తీయని పదార్థం ఏది అంటే తేనెగా మనము చెప్పేసుకుంటాము. అందువల్ల ఇక్కడ ఫ్రక్టోజ్ను మనము తీయగా ఉన్నటువంటి చక్కెరకు ఉదాహరణగా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆహార పదార్థాలకు తీపినిచ్చేటువంటి కృత్రిమ పదార్థంని ఏమంటారంటే ఇక్కడ శాకరిన్ అని అంటారు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా కూడా మనం కూల్ డ్రింక్ షాపులు లేదా మనకు ఏదైనా డ్రింక్ షాపుల దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు అక్కడ వాళ్ళు ఆ యొక్క లెమన్ జ్యూస్లలో కానీ లేదా అక్కడ వచ్చేసి వాళ్ళు చేసినటువంటి ఫ్రూట్ జ్యూస్లలో కానీ ఈ యొక్క శాకరిన్ అనేటువంటి చాక్లెట్ లాంటిది అక్కడ తీయగా ఉంటుంది ఎక్కువగా. దాన్ని వాళ్ళు కలుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. దానివల్ల మనకు అతి తీయదనం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల కోసం తీపిని పెంచి క్యాలరీలను తగ్గించేటువంటి కృత్రిమ చక్కెరగా మనము ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే అక్కడ మనకు ఆస్పర్టమీ ఒకటి, నెక్స్ట్ అలీటమీ అనేటువంటిది ఒకటి ఫ్రెండ్స్. చక్కెర కన్నా 100 రెట్లు ఎక్కువ తీపినిస్తుంది, కానీ క్యాలరీలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో కాబట్టి శాకరిన్ అనేటువంటిది మరియు ఆల్టిటమీ, ఆస్పర్టమీ అనేటువంటివి అత్యధిక తీపినిస్తూ తక్కువ మనకు ఈ యొక్క క్యాలరీలను ఇచ్చేటువంటి పదార్థాలుగా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాదాపు ఈ శాకరిన్ అనేటువంటిది సాధారణంగా ఉన్నటువంటి తీపిదనం కన్నా 550 రెట్లు అధికంగా ఉండేటువంటి ఈ యొక్క పిండి పదార్థంగా మనము చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డైశాకారైడ్. ఇక్కడ డైశాకారైడ్కు ఉదాహరణగా సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్లను చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైశాకారైడ్లు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. మోనోశాకరైడ్ అంటే ఒక చక్కెర ఉంటుంది. డైశాకారైడ్ అంటే చక్కెర అణువులు కలిగినటువంటి పదార్థము. కాబట్టి ఇది నీటిలో కరగడానికి కొంచెం సమయం పడుతుంది ఫ్రెండ్స్. అంటే మోనోశాకరైడ్ కన్నా కొంచెం ఎక్కువ సమయం అనేటువంటిది పడుతుంది ఫ్రెండ్స్. సో దీనికి ఉదాహరణగా సుక్రోజ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ కలిస్తే ఏర్పడేదాన్ని సుక్రోజ్గా చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మాల్టోజ్ అనేటువంటిది గ్లూకోజ్ మరియు గ్లూకోజ్ కలిస్తే ఏర్పడేటువంటిది మాల్టోజ్గా చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ లాక్టోజ్ అనేటువంటిది గ్లూకోజ్ మరియు గ్యాలక్టోజ్ల యొక్క సమ్మేళనంగా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సుక్రోజ్ విషయానికి వచ్చినట్లయితే సుక్రోజ్ అనేటువంటి ప్రధానంగా చక్కెర నుండి లభిస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల దీన్ని కేన్ షుగర్ అని పిలుస్తారు. మన యొక్క నిత్య జీవితంలో వాడేటువంటి టేబుల్ షుగర్గా దీన్ని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇంట్లో మనము టీ, కాఫీలలో కలిపేటువంటి చక్కెర ఏది అంటే ఈ యొక్క సుక్రోజ్గా మనం చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మాల్టోజ్ తీసేసుకున్నట్టయితే ఇక్కడ మాల్టోజ్ అనేటువంటిది ప్రధానంగా మనకు బార్లీ గింజలలో ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల దీన్ని మాల్ట్ షుగర్ అని అంటారు. దీనిని ఆల్కహాల్ తయారీలో జనరల్గా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లాక్టోజ్ అనేటువంటిది పాల యొక్క తెలుపుకు అంటే పాలకు ఉన్నటువంటి తెలుపు రంగును ఈ యొక్క లాక్టోజ్ అనేటువంటిది కలిగిస్తుంది. అందువల్ల దీన్ని మిల్క్ షుగర్ అని అంటారు. అంటే సాధారణంగా పాలలో లాక్టోజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పాలీశాకరైడ్లు అంటే మనకు అనేక చక్కెర అణువులు కలిగినటువంటి పదార్థాలు అనగా పిండి పదార్థాలు. అంటే అనేక గ్లూకోజ్ అణువులు కలిగినటువంటి పిండి పదార్థాలుగా మనం పాలీశాకరైడ్లను చెప్పేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ సెల్యులోజ్ మరియు స్టార్చ్లను తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సాధారణంగా ఇంకా ఈ సహజ పాలిమర్ల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సహజ పాలిమర్లు తీసేసుకున్నట్లయితే ఈ యొక్క సహజంగా ఉన్నటువంటి పాలిమర్లకు ఎగ్జాంపుల్గా పట్టు, ఉన్ని, నూలు, రబ్బర్లను మనం చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మనకు సహజంగానే మనము అంటే మానవుడు తయారు చేయకుండానే ఆటోమేటిక్గా ప్రకృతిలో లభించేటువంటి సహజ పాలిమర్లు ఫ్రెండ్స్. అంటే పాలిమర్లు అంటే ఏంటి? పాలీశాకరైడ్లు అంటే చక్కెర యొక్క అణువులు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలుగా మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కృత్రిమ పాలిమర్లు. ఇవి మనిషి తయారు చేసేటువంటి పాలిమర్లు ఫ్రెండ్స్. వీటికి ఉదాహరణగా పీవీసీ మీన్స్ మనకు పాలీవినైల్ క్లోరైడ్ అని అంటారు. ఇది మరియు నైలాన్, టెర్లిన్, ప్లాస్టిక్లను ఎగ్జాంపుల్స్గా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. కృత్రిమ పాలిమర్లకు
ఉదాహరణగా పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ మరియు నైలాన్, టెర్లిన్ ప్లాస్టిక్లను చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే సెల్యులోజ్. సో సెల్యులోజ్ అనేటువంటిది ఇది సహజంగా మనకు లభించేటువంటి పాలిమర్. ప్రపంచంలో అతి ఎక్కువగా ఉండేటువంటి పాలిమర్ కూడా ఈ యొక్క సెల్యులోజ్ కానీ చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సాధారణంగా మనకు మాంసాహారులలో జీర్ణం కాదు, ఎందుకంటే వాళ్ళలో మనకు సెల్యులోజ్ అనేటువంటి ఎంజైము లోపించడం వల్ల ఇది మాంసాహారులలో అనగా మనుషులు కానీ జంతువులలో కానీ అంటే మాంసాన్ని తినేటువంటి ఆ యొక్క జీవులలో ఈ యొక్క సెల్యులోజ్ అనేటువంటిది జీర్ణము కాదు అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ సెల్యులోజ్ అనేటువంటి ఎంజైము లేకపోవడం వల్ల. ఈ సెల్యులోజ్ అనేటువంటిది కేవలము మొక్కలలోని కణకవచంలో ఉంటుంది ఫ్రెండ్స్. అది విషయం ఇక్కడ. మొక్కల్లోని కణకవచంలో ఉండడం వల్ల ఇది మాంసాహారులకు ఉండదు. అందువల్ల మాంసాహారులు ఈ యొక్క సెల్యులోజ్ను జీర్ణము చేసుకోలేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక గ్లైకోజన్ గురించి చూసుకున్నట్లయితే ఇది కేవలము జంతువులలో ఉండి మొక్కలలో లోపించడం వలన దీనిని యానిమల్ స్టార్చ్ అని అంటారు ఫ్రెండ్స్. గ్లైకోజన్ అనేటువంటి తీసేసుకున్నట్లయితే ఇది కేవలము జంతువులలో ఉంటుంది, మొక్కలలో లోపించడం వల్ల దీనిని యానిమల్ స్టార్చ్, జంతువులలో అంటే జంతువుల పిండి పదార్థము అని అర్థము, యానిమల్ స్టార్చ్ అని అంటారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్చ్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది కూడా ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం పోషక పదార్థాల గురించి మనము డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోషక పదార్థాలు అనేటువంటి దాంట్లో చాలా హెవీగా ఉన్నటువంటి చాప్టర్ ఫ్రెండ్స్. మనకు అత్యధిక మార్కులు సంపాదించి పెట్టేటువంటి అంశము. అందువల్ల దీన్ని నేను ఓకే 2 పార్ట్లుగా నేను విభజించడం జరిగింది. అందులో భాగంగా ఇది మొదటి పార్ట్ ఫ్రెండ్స్. రెండో పార్ట్ను మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో నేను చేయబోతున్నాను. తర్వాత వచ్చేసి అదేవిధంగా నేను మళ్ళీ విటమిన్స్ పైన కూడా సపరేట్ క్లాస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా నేను ఒక సపరేట్ క్లాస్గా మనం చేయబోతున్నాను. ఎందుకంటే మనకు అత్యధిక మార్కులు సంపాదించేటువంటి అంశంగా మనం విటమిన్స్ని కూడా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నా యొక్క క్లాస్ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్లాసులు చేయడానికి నాకు ఉత్సాహకరంగా ఉంటుంది. సో నేను ఇచ్చేటువంటి ఈ విధమైనటువంటి క్లాసులు మరియు అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడే పొందాలి అన్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను ఇచ్చేటువంటి అన్ని జాబ్కి సంబంధించినటువంటి న్యూస్ కానీ లేదా ఏదైనా మనకు హాట్ టాపిక్గా ఉన్నటువంటి న్యూస్ కానీ లేదా సబ్జెక్ట్ సంబంధించినటువంటి న్యూస్లను కానీ నేను వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.